అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. నీవు ఏ హానియు చేసుకొనవద్దు, నీకు నీవే హాని చేసుకొనవద్దు, నిన్ను నీవే పాడు చేసుకొనవద్దు, నిన్ను నీవే హీనపరుచుకోవద్దు, నిన్ను నీవే కించపరుచుకోవద్దు. ఈ రోజున ప్రతి మానవుడు ఎవడో నన్ను పాడు చేశాడు అని అనుకుంటున్నాడు, కానీ తనను తానే పాడు చేసుకుంటున్నాడు. తనకు తానే హాని చేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుని ఆజ్ఞలను మీరి, ఆయన వాక్యాన్ని కట్టడలను విడిచి స్వేచ్ఛగా ఉండాలని ఆశపడి, తానేదో సంపాదిస్తానని, ఏదో అనుభవిస్తానని, ఏదో ఆనందిస్తానని తన ఇష్టానుసారంగా జీవిస్తూ తనకు తానే హాని చేసుకుంటున్నాడు. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. జ్ఞానం కావాలా? బైబిల్ చదవండి. విశ్వాసం కావాలా? బైబిల్ చదవండి. ప్రేమ కావాలా? బైబిల్ చదవండి. దేవుడు ఎవరైనా తెలుసుకోవాలా? బైబిల్ చదవండి. బ్రతుకు యొక్క అర్థం ఏంటని తెలుసుకోవాలా? బైబిల్ చదవండి. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకోవాలా? బైబిల్ చదవండి. ఎందుకండి బైబిల్ చదవరు? ఇవాళ బోధకులు కూడా బైబిల్ చదవరు. ఇదేదో వచ్చేసింది ఇప్పుడు ఇంటర్నెట్, అందులో మంచి మంచి మెసేజ్లు, రెడీమేడ్ మెసేజ్లు ఉంటాయంట. అది కొట్టుకొని బైబిల్ ఎదురుకుండా పెట్టుకోవడం లేదు, ఇప్పుడు ల్యాప్టాప్లు పెట్టుకొని ప్రసంగాలు చేసేస్తున్నారు. వండర్ఫుల్ మెసేజ్ బ్రదరు, టాపిక్ భలేగా ఉందంటాడు. బైబిల్లోని సారాన్ని జుర్రుకోవాలి. బైబిల్లో నేరుగా నువ్వు చదివినప్పుడు నీ హృదయంలో ఒక గొప్ప వెలుగు వెలుగుతుంది. అనుభవిస్తావు, ఆనందిస్తావు. నీవు అనుభవించిన దాన్ని, నీవు అనుసరించిన దాన్ని, నీవు బ్రతికి చూపించే విషయాలను నువ్వు బోధిస్తే అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజున మానవుడు తన్ను తాను పాడు చేసుకుంటున్నాడు. నేనేం పాడు చేసుకోవటం లేదండి అని అంటావా? ఒక తాగుబోతుడు తను తాగుతున్నప్పుడు తను బాగు చేసుకుంటున్నాడా, పాడు చేసుకుంటున్నాడా? చెప్పండి చూద్దాం. వాళ్ళే చెప్పను, మీరెందుకు చెప్తారు? ద్రాక్షరసము వైపు చూడకము, అది కట్ల పాము వల్ల నిన్ను కాటు వేయును, నువ్వు సముద్రంలో పడుకున్న వాడి వలె ఉంటావు, నిన్ను కొట్టినను నాకు నొప్పి లేదంటావు, తిరిగి లేచిన తర్వాత మళ్ళీ దానికోసమే పరిగెడతావు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతువు లేని గాయాలు ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా అని సామెతల గ్రంథం 23లో ఉందండి. తాగుబోతు తను తాను నాశనం చేసుకుంటున్నాడు. సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వృధాపరుచుకుంటారు? పొద్దు నుంచి సాయంత్రం దాకా రిక్షా దొక్కుతాడు మనుషుడు, సాయంకాలం నేరుగా పోయి సారాయి తాగేసి ఇంటికి పోతాడు, భార్య పిల్లల్ని పోస్తూ పెడతాడు. తను తాను నాశనం చేసుకోవటం లేదా? అంతేకాదు, ఒక అతను తెల్లగా ఉన్నాడు. అబ్బా ఇంత తెల్లగా ఉన్నావు ఏంటంటే, తెల్లగా కాదన్నా, బ్లడ్ లేదన్నా. ఏమైంది? బ్లడ్ అంట తాగి 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 నా రక్తం అంతా ఇరిగిపోయింది, ఎనిమిక్ అయిపోయాడు, లివర్ పాడైపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. తాగుబోతులు తను తాను నాశనం చేసుకుంటున్నాడు. నీకు నీవు హాని చేసుకోవద్దు. నీకు దేవుడిచ్చిన అందమైన శరీరాన్ని పాడు చేసుకోవద్దు. నీకు వచ్చిన దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన శరీరాన్ని పాడు చేసుకోవద్దు.
ఇంకా ఈ సమయంలో కూడా పొగ తాగే వాళ్ళు ఉన్నారండి. అది ఎట్లా తాగుతారో నాకు అసలు అర్థం కాదు. గ్లాసులు పోసుకొని తాగుతారా, చెంబులు పోసుకొని తాగుతారా? పూర్వం చెంబు పట్టుకొని గడగడ నీళ్ళు తాగేవాళ్ళు అండి. ఇప్పుడు గ్లాసులు వచ్చాక తాగుతున్నాం. కానీ ఈ పొగ తాగేవాడు ఎట్ట తాగుతాడు? గొట్టం పెట్టుకొని తాగుతాడంట. గుప్పు గుప్పు గుప్పు. ఓ పాస్టర్ గారి పక్కన కూర్చొని ఒక ఆయన తాగుతుంటే, ఏం బాబు, ఆ పాస్టర్ గారు చేతికి అడ్డం పెట్టుకున్నాడంటే, ఏం సార్ మీకు పడదా అన్నాడంట తాగేవాడు, ఆ సిగరెట్ తాగేవాడు. దొరికిందిరా సందని చెప్పి, నీకు పడద్దా బాబు అని అడిగాడంట ఆయన. నీకు పడితే నువ్వు తాగిన పొగ లోపలికి పోయి కడుపులో కూర్చోవాలి కదా, మళ్ళీ అది గుండ్రంగా తిరిగి మళ్ళీ ముక్కులోంచి నోటి బయటకు వచ్చేస్తుందటి. ఇప్పుడు మంచిలు తాగామనుకోండి, లోపలికి వెళ్ళి ఉంటాయా, మళ్ళీ ముక్కులో కారిపోతాయా? ఏమండి, పొగ లోపల ఉంటుంది, అది మళ్ళీ ఇటు తిరిగి అంతా మసి చేసి మళ్ళీ ముక్కులోంచి బయటకు వచ్చేస్తుంది. పొగ త్రాగుట సామాన్యంగా ఎక్కడ చూసినా రాసి పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా రాసి పెట్టాడు. పొగ త్రాగేవాడు తనకు తాను హాని చేసుకుంటున్నాడు, తన ఊపిరితిత్తులు చెడగొట్టుకుంటున్నాడు. క్యాన్సర్కి కారణం, థ్రోట్ క్యాన్సర్కి కారణమవుతుంది. ఒక ఆమెకి ఇంతలా గడ్డొచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, వాళ్ళ పల్లెటూరులో నేను సేవ చేశానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చిన్న గుడిసెలో ఉంది ఆమె. ప్రార్థన చేయడానికి వెళ్తే మంచమే పడుకొని ఉంది ఆమె, చావు బతుకుల్లో ఉంది. ఏమైందమ్మా అంటే, గొంతుకాడ పుండు వచ్చిందండి. అది ఎందుకు వచ్చిందమ్మా, నువ్వేమన్నా చుట్ట తాగుతావా అంటే, పక్కన చెప్పి తిరగేసి తాగుద్దండి అన్నాడు. తిరగేసి తాగుద్దంట, చుట్ట నుప్పు లోపల పెట్టి తాగుద్దంటండి, గుప్పు గుప్పుని. నీకు నీవు హాని చేసుకోకు, నీకు నీవు హాని చేసుకోకు. పొగ త్రాగుటం, మత్తు పదార్థాలు తినటం, డ్రగ్ అడిక్ట్స్. ఈ రోజున ఎంతమంది వారికి వారి ఇంజక్షన్లు గుచ్చుకుంటారట. ఏమంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళ లోపలనే వాళ్ళు ముసలోళ్ళలాగా చేతులు వణిగిపోతూ ఉంటాయి. మైండ్ పని చేయదు, చేతులు పని చేయవు. తల్లిదండ్రులకు వేదన, కట్టుకున్న భార్య ఉంటే రోదన. ఎంతమంది ఈ రోజున నిన్ను నీవు నాశనం చేసుకుంటూ నీ చుట్టూ వాళ్ళకి శాపకరంగా జీవిస్తున్నావు. దైవ సేవకుడు, దేవుడు చెప్పే వర్తమానం ఏంటంటే, నీకు నీవు హాని చేసుకోవద్దు. ఒకవేళ మీలో కొంతమంది అంటారేమో, అలాంటి తాగుబోతులం కాదులేండి, అలాంటివి తెలుసులేండి మాకు అవన్నీ, మాకు అవన్నీ లేవులేండి. మరి ఏమున్నాయి? ఒంటి నిండా కుళ్ళు ఉందండి. ఒంటి నిండా ఏముందండి? కుళ్ళు అంటే ఏంటండి? అసూయ. అసూయ అంటే ఏంటంటే ఓర్వలేనితనం. ఓర్వలేనితనం ఏంటంటే మత్సరం. ఎన్ని పేర్లు ఉన్నాయో దానికి. ఎర్రగుంటదో, తెల్లగుంటదో, నల్లగుంటదో మనకు తెలియదు. కానీ కొన్నిటికి ప్రతి వారికి కడుపు మంట. ఇంకా సింపుల్గా చెప్తారు, ఫస్ట్ కూడా వారు చెప్తారు, కడుపు మంట. మేము బాగుంటే నీ కడుపు మంట అని అడుగుద్ది. అదేంటో మరి, వాళ్ళు బాగుంటే వీళ్ళకి కడుపు మంట. ఆ మంచిగా కట్టుకుంటే ఏమో మంట. ఆయన ఉద్యోగ ప్రమోషన్ వస్తే వీళ్ళకి మంట. వీళ్ళకంటే వాళ్ళు బాగుంటే వాళ్ళకి మంట. అసూయ పడేవాడండి అవతల వాడికి హాని చేయటం లేదు, వాడికి వాడే హాని చేసుకుంటున్నాడు. నీకే రసాలు ఊరిపోతున్నాయి, అందుకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము. ఇతరులు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండండి, ఇతరులు దుఃఖపడితే దుఃఖపడండి అని ప్రభు చెప్పాడు. కానీ ఈ రోజున మానవుడు ఏంటి, ఎవడన్నా ఏడుస్తుంటే భలే ఏడుతున్నాడు అంటాడు సంతోషంగా. వాడు నవ్వుతుంటే ఏడుతున్నాడు, నవ్వుతున్నాడు, ఆయన ఏడుతాడు. ఏమండి, యేసు ప్రభు బిడ్డలు అసూయకు చోటు ఇవ్వరండి, అసూయకు చోటు ఇవ్వరు. మత్సరము, అసూయ. ఏమండి, జుట్టు లేకుండా ఫుల్గా గుండు బట్టతలు ఉన్నాయని ఒక ఆయన, ఆ జుట్టుకి మంచి ఇంకొక ఆయన మంచిగా జుట్టు ఏంటది మంచి నూనె రాసుకున్నాడని అసూయ పడ్డాడంట. ఎందుకు? ఒకవేళ ఆ నూనె ఇచ్చినా, లేకపోతే మంచి దువ్వునిచ్చినా, లేకపోతే మంచి హ్యాట్ ఇదే ఇంకేదైనా ఇచ్చినా వాడు పెట్టుకోలేడు కదా. కాళ్ళు లేనివాడు బూట్లు వేసుకున్నాడు చూసి అసూయ పడతాం వల్ల ప్రయోజనం ఏముంది? నీకు ఒకవేళ ఇచ్చిన బూట్లు వేసుకోలేవు కదా, అయినా కూడా అసూయ అంటుంది. వాడికి లేకపోయినా సరే వాడికి ఎంచుకుంది. అసూయ మనసు కలిగిన వారు దేవుని బిడ్డలో కాదు. అసూయను చంపాలంటే అక్కడ ప్రేమ కావాలి. ఎక్కడ అసూయ పరులు చస్తారు, బుద్ధిహీనులు అసూయ చేత చచ్చదరు అని వాక్యంలో రాయబడింది. అసూయ పడేవాడు తనకు తాను హాని చేసుకుంటున్నాడు. కోపపడుడి గాని పాపమో, కోప్పడేవాడు కూడా తను తాను ఏం చేసుకుంటున్నాడు? ఏమండి, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, తన కోపమే తన శత్రువు. అందుకని మనం కోపం అనే ఒక భావం, కోపము, సంతోషము, దుఃఖము, ఆశ్చర్యము, ఇవి ఏమంటారు నవరసాలు. అది అవసరమైనప్పుడు కోపం చూపించవచ్చు, కానీ కోపాన్ని హృదయంలో
నిలిచి ఉండనివ్వకూడదు. చాలామంది భార్య భర్తలు దెబ్బలాడుకుంటారా? చెప్పండి చూద్దాం. మేము భార్య భర్తలు అండి, 30 ఏళ్ళు అయిందండి, ఎప్పుడు ఒక్క మాట అనుకోలేదండి. బా, ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం, నేను ఆయనంటే ఎంతో ఇష్టం, ఆయన ఏదంటే నేను ఏదంటే అది ఆయనే. మేమెప్పుడు మాట అనుకోలేదన్న దంపతులు ఎవరైనా ఉంటే చేయి చూపించొద్దులండి, ఎందుకులే మళ్ళీ సభలో. తప్పకుండా భేదాలు వస్తాయి, కోపం వస్తుంది భర్తకి, కోపం వస్తుంది భార్యకి భర్త మీద కొన్ని చేసే పనులను బట్టి, చేసే ప్రవర్తనను బట్టి. కానీ బైబిల్ చెప్తుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని నిలిచి ఉండనీయకండి. కొంతమంది తెలుసు నాకు, తిట్టుకుంటా ఉంటారు, భలే తిట్టుకుంటుంటారు. నువ్వు నోరు మూసారులే, నా సంగతి నీకు, నీ సంగతి నాకు ఎందుకు, అమ్మగారింటికి వెళ్ళిపోతా, వెళ్తేపా అది తెల్లారైపోతాను, ఇప్పుడు బస్సులు లేవు కదా, తెల్లారి దగ్గర నేను పెక్కదట్టావా? అవును పెక్కదట్ట, ఎలాగ పోయిన తర్వాత పెక్కదట్టం లేదు కదా అని గుసగుస అనుకుంటుంటా. ఇంక కొంచెంసేపు అయ్యాక నిద్ర వచ్చేస్తుంది, పొద్దున్న లేచి దెబ్బలాడుకుందామంట. నిద్ర వచ్చేస్తుంది. ఎప్పుడు కోపాన్ని మనసులో పెట్టుకొని నిద్రపోకండి. సాధారణంగానే ఒక మనుషుడు నిద్రలో 4-5 సార్లు బొర్లుతాడంట, చాలాసార్లు బొర్లుతాడంట. ఈ కోపం పెట్టుకున్నాడైతే తెగ బొర్లుతాడంట, అటు ఇటు ఇటు అటు ఇటు అటు. ఫ్యాన్ జరగలేదు అంటాడంట, దోమ కుట్టింది అంటాడు, హై అంటాడు, ఉయ్యి అంటాడట. ఎందుకంటే మనసు నెమ్మది లేదు, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీవు హాని చేసుకుంటున్నావు. కోపమే కదా, కోపం కూడా పాపమేనా అంటారండి కొంతమంది. ఆ కయ్యను తమ్ముడిని హేబేలును చంపేయడానికి కారణం ఏంటండి? కారణం ఏంటి? కోపం, అసూయ. ఎందుకు? అతని అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇతని అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారంటే, మన దేశంలో కథలండి ఇది. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి దేవా వరమి అంటుంటే వాడి ఫ్రెండ్కు వాడికి విరోధం ఒకడు ఉన్నాడు, వాడు కూడా వెళ్ళాడంటండి. వాడు దేవుడు వరమి అంటుంటే ఈడు చూశాడంట, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తావా అనుకున్నాడంట. సరే దేవుడు బుష్ కనబడ్డాడు, ఏం కావాలి భక్త అంటే. వాడు పక్కన చూసుకుంటున్నాడు, చూసి వాడు ఏమడిగితే దానికి 2 రెట్లు నాకు ఇవ్వమన్నాడంట. ఎంత సరే ఇచ్చాను పో భక్త అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఏం కావాలంటావు? వాడు ఏమడిగాడు? నీకేం కావాలి అడగమంటే వాడు ఏమడిగాడంటే, వాడు ఏమడిగాడు చెప్పండి సార్, నేను అడుగుతాను దేవుడా, నీకేది ఇస్తే దానికి 2 అంతలు ఆడు ఇమ్మన్నాడు అన్నాడు. అలాగా వీడు ఆలోచించి అన్నాడంట, నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. వీడికి ఒక్కడిని పోయింది, వాడికి 2 కళ్ళు పోయింది. అసూయపరులు, కోపంతో ఉన్నవాళ్ళు, ద్వేషంతో ఉన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. నీవు హాని చేసుకోవద్దు. నీ పొరుగువాని మేలు కోరు, నీకు మేలు జరుగుతుంది. నీ పొరుగువాన్ని ప్రేమించు, నీవు తిరిగి ప్రేమించబడతావు. నువ్వు ఇవ్వబడుతుంది నీకు. అంతేగాని కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, దురభ్యాసాలు ఒక మనిషిని పాడు చేస్తున్నాయండి. సాధారణంగానే కొంతమందికి ముక్కు మీదే కోపం అంటారు. ఆ కోపం వచ్చిన మీరు ఈసారి మీ ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే మీరు ఏం చేయొద్దు, వాళ్ళని ఏమనొద్దు, రెచ్చగొట్టొద్దండి. ఎప్పుడు మీరు కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. వెళ్తే మళ్ళీ ఉండండి. మీరు ఏమన్నా మాట్లాడారంటే అయిపోద్ది మీ పని. మీరు కూడా అందులో పడతారు. ఎందులో? ఆ కోపంలో. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. నేను చాలాసార్లు చెప్తుంటాను, కోపం వచ్చిన వాళ్ళకి మీరు ఏం చేయొద్దు, అద్దం తీసుకెళ్ళాడు ముఖం చూపించండి అంతే. అద్దం తీసుకెళ్ళి అంటుంటాడు చూడండి, అవి ఎదురుకుంటూ పెట్టండి, మీకెందుకు. వాడు మొహం వాడే చూసుకోలేడు, సైతంలాగా ఉంటాడు, అంటాడు, కళ్ళు జేవిరించి ఉంటాయి, కళ్ళు ఎర్రగైపోయి ఉంటాయి, ముఖం వికృతంగా ఉంటుంది. చూసారా? కోపపడేవాడు సాతానుని ముఖంలో చూపిస్తున్నాడు. అంతేకాదు, కొంతమంది అనలైజ్ చేశారు, ఒక 5 నిమిషాలు కోప్పడి గించుకునేవాడట, ఒక అరెకరం పొలం పొద్దు నుంచి ఎండలో దున్నొచ్చినోడు ఎంత అలిసిపోతాడో, కోప్పడేవాడు 5 నిమిషాల్లో అంత అలిసిపోతారు. నీవే హాని చేసుకుంటున్నావు. అందుకే రంకిలు కేకలేసాక చతికిలు పెట్టి కొంచెం మంచిది అంటారు చూడండి. ఎందుకు? ఎగ్జాస్ట్ అయిపోతున్నావు. నీ యొక్క బీపీ, షుగరు, ఇవన్నిటికీ కారణాలు నీ యొక్క ఎమోషన్స్ని, నీ యొక్క హృదయాన్ని అదుపులో నీవు పెట్టుకోని మూలానే. యేసుక్రీస్తుని కలిగిన వారు సమాధానం కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు. కోపపడరు, కోపాన్ని హృదయంలో దాచుకొనరు, కోపాన్ని హృదయంలో ఉంచుకొనరు. నీవే హాని చేసుకోవద్దు.
గొయ్యి తవ్వేవాడు ఎవడన్నా పడతాడని గొయ్యి తవ్వుతానంట వాడే పడతాడటండి. తాను తవ్విన గొయ్యిలో వాడే పడతాడు. ఇంకొకటికి హాని చేయాలనుకున్నప్పుడు నీవే హాని చేయబడతావు. సగటు మానవుడు ఈ రోజున తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు, ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు నీవు హాని చేసుకోవద్దు, నిన్ను నీవు పాడు చేసుకోవద్దు. యేసుప్రభు ఉన్న దినాల్లో గెరాసీయుల దేశంలో ఒక దెయ్యం పట్టినోడు ఉన్నాడు. వాడు రాళ్ళు తీసుకొని వాడే కొట్టుకుంటాడంట, వాడే అరుచుకుంటాడంట. వాడిని ఎంత సంఖ్యలేసి కట్టినా కూడా ఉండడంట, ఎవడి మాట వినడంట. వాడు బట్టలు వేసుకోడంట. వాడు ఎవరు అదుపు చేయలేని పరిస్థితుల్లో అరణ్యంలోకి వెళ్ళిపోయి వాడి ఇష్టానుసారంగా అరుస్తూ కేకలు వేస్తూ ఆ కొండల్లో తిరుగుతూ రాళ్లతో తను తానే కొట్టుకుంటూ నాశనం చేసుకుంటున్నాడు. ఒళ్ళంతా పుండైపోయింది. యేసుప్రభు అతన్ని చూశాడు. అతని కోసమే నది అద్దరిన ఉన్నటువంటి గెరాసీనుల దేశంలో ఉన్న అతను ఒక్కడి కోసమే ఆ బోట్ ఎక్కి ప్రయాణం చేసి ఆ నది ఒడ్డుకు దిగగానే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ, నీతోనేరా నాకు పని. ఏమండి, యేసుప్రభుకి ఎవరు కావాలి? నువ్వు కావాలి. తెలుసా నీకు ఆ సంగతి? ఎవరు కావాలండి? రేపు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఎవరు కావాలంటే మనల్ని ఎవరిని అడుగుతారా? దానికి తగిన యోగ్యతలు, దానికి తగిన అర్హతలు, దానికి తగిన అనుభవము, దానికి ఎన్నుకొని అనుకోగా. యేసుప్రభు నిన్ను ఎన్నుకోవడానికి నీకు ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని అర్హతలు ఉన్నాయి, ఎన్ని విషయాలు నీకు తెలుసు, బైబిల్ ఎన్నిసార్లు కంటతా పెట్టావు, ఏమంటే ఎన్ని పాటలు కంటతా పెట్టావు, పాటలు బాగా పాడగలవా, ప్రసంగాలు చేయగలవా, ఎన్ని అడుగుతాడు అనుకున్నారా? ఏం కావాలి ఆయనకి? ఎవరు కావాలండి? తృణీకరించబడిన వారు, బలహీనులు, వెర్రివారు, తమకు తాము హాని చేసుకుంటూ నాశనం అయిపోతున్న వారిని ప్రభువు పట్టుకోవాలని, ప్రభు రక్షించాలని ఆశపడుతున్నాడు. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నీకు నీవే హాని చేసుకుంటున్నావా? నిన్ను నీవే తిట్టుకుంటున్నావా? నిన్ను నీవే శపించుకుంటున్నావా? నిన్ను నీవే పాడు చేసుకునే పాపాలకు చోటిచ్చావా? మద్యాన్ని మత్తులో నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావా? ఇప్పటికే నీవు బానిసై అందులో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇంకెందుకు వచ్చిందని నీ పాపాల వల్ల తెచ్చుకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, అప్పులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి విసిగిపోయి చచ్చిపోదామనుకుంటున్నావా? వద్దు, నువ్వు చనిపోనవసరం లేదు. నీకోసం యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. నీకోసమే యేసు క్రీస్తు సిలువలో మరణించాడు. యేసయ్యా, నా స్థానంలో నా కొరకు మరణించిన ప్రభువా, నన్ను బ్రతికించు అని నీవు అడిగితే చాలు, విశ్వసిస్తే చాలు, ఒక అద్భుతం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. విశ్వాసముతో, ఆశతో చేతులెత్తి ప్రభువా నాకు సహాయం చేయమని ఏ గుండెల్లో నుంచి మూలికి వస్తుందో, ఏ గుండెల్లో నుంచి ప్రార్థన వస్తుందో, ఏ గుండెల్లో నుంచి ఎటువంటి వేదనతో, బాధతో, సమస్యలతో నీకు మొర్రపెట్టుకుంటున్నారు బాగా ఎరిగిన దేవా, మా మూలుగులు వినే దేవా, మా నుట్టూర్పులు చూసే దేవా. ఇక్కడ ఎవరైనా తాగుబోతులుంటే, ఆ త్రాగుడు నుంచి విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉంటుంటే, ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ దురభ్యాసం నుండి వారికి విడుదల కలుగజేయుచున్నాము తండ్రి. ఆ ఆశ గాని కోరిక గాని వారికి లేకుండా నూతన హృదయాన్ని దయచేయము నాయన. కోపమే కదా పర్వాలేదులే, అసూయే కదా పర్వాలేదు అనుకుంటూ, వాటి వల్ల సమాధానాన్ని పోగొట్టుకుంటూ, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తమ తామే హానిపరుచుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నీ బిడ్డలుగా మా జీవితాల్లో ప్రేమ పొర్లి పారనీయ్యా. క్షమాబుద్ధి మాకు దయచేయను ఆయన. సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి, ఇతరులను నాయన ప్రేమించడానికి మాకు నేర్పించు తండ్రి. నీ పేరు పెట్టుకున్నాము కదా, నీ నామాన్ని ధరించాం కదా, నీ బిడ్డలమని చెప్పుకుంటున్నాం కదా. ఈ సైతాన్ని కూడా బాగా ఎందుకున్నాయ్యా. ఈ రోజు నుంచి నీ జీవితము, నీ ప్రేమ, నీ యొక్క పరిశుద్ధత, నీ గొప్పతనము మా జీవితాల్లో కనబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించము నాయన.
ఈ ఆవరణలో ఉన్న వారందరినీ నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్నాము. ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే, ఇంకా ఎవరైనా ఇది ఒక కథగానో నిర్లక్ష్యంగానో కాలక్షేపంగానో ఉంటుంటే, ఈ రాత్రిని పరిశుద్ధాత్మ వారిని క్రియ జరిగించుటకు సహాయం చేయను ఆయన. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు గనుక ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారందరూ నీ ఆశీర్వాదాలతో, విడుదలతో, సంతోష సమాధానాలతో నీ సాక్షులుగా జీవించే వరాన్ని దయచేయము. ఈ లోకములో ఉన్నంత వరకు నిన్ను మహిమపరచుటకు, లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులవుటకు మాకందరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.